ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి 1 year అవుతున్న సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ ప్లాన్ చేశారు. బట్ నిన్న జరిగిన పుష్ప రీ రిలీజ్ గతంలో జరిగిన సంఘటనకు ఏమాత్రం తీసిపోకుండా అల్లర్లు మళ్లీ చెలరేగేలా చేశాయని చెప్పాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీత దాటి మళ్లీ అల్లర్లు పుట్టించారనే చెప్పుకోవాలి ఈ సంఘటన చూశాక. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ బయట అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా స్లోగన్స్ చేయడమే కాక పుష్ప సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేక ఫోటోలోని డైలాగ్ పదాలలో P&K లెటర్స్ మీన్స్ పీకే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించేలా ఫోటో ఫ్లెక్స్ ప్రింట్ చేయించారు. దీనికి కారణం అందరికీ తెలిసిందే కదా, పోయిన ఆంధ్ర ఎలక్షన్స్ లో అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ మెంబర్ అయిన పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ పార్టీకి అపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలోని శిల్పీ రవికి మద్దతు ఇచ్చి ఇండైరెక్ట్ గా ప్రచారం చేశాడు. దాంతో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య యుద్ధం మొదలైంది. నిజానికి వాళ్ళిద్దరూ ఈ విషయం ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. బట్ ఫ్యాన్స్ మట్టికి ఫ్యాన్ వార్ చేస్తూనే ఉన్నారు ఈ టాపిక్ పై గత 1 year గా. అండ్ అదే పనిగా ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్లస్ ఇప్పుడు ఇలా ఈ పుష్ప రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ అవమానించారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. అంతేకాక పాపం డార్లింగ్ ప్రభాస్ ని కూడా వదలలేదు, గట్టిగానే ట్రోల్ చేశారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ రీ రిలీజ్ లో. దీనికి కారణం అల్లు అర్జున్ కంటే ముందు ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అవటం దీనికి మెయిన్ రీజన్. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఎంత లేదన్నా ప్రభాస్ వెనక నడవాల్సిందే తప్ప ప్రభాస్ రేంజ్, స్టార్డమ్, పాన్ ఇండియా క్రేజ్ ఇవన్నీ ప్రభాస్ తర్వాతనే. అప్కమింగ్ అట్లీ సినిమాకి 200 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నా సరే అల్లు అర్జున్ ప్రెజెంట్ అయితే ప్రభాస్ కున్న వైడ్ ఫేమ్ అయితే చేరుకోలేడు. సో ఇక దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ టైం దొరికినప్పుడల్లా డార్లింగ్ ప్రభాస్ పై కూడా పడుతుంటారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ని మరియు ఆంధ్ర డిప్యూటీ సీఎం ని ట్రోల్ చేశారు కేవలం ఈ రీ రిలీజ్ సందర్భంగా. పుష్ప రీ రిలీజ్ అల్లర్లు ఎంత వైరల్ అయ్యాయంటే సీనియర్ హీరో బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందన్న సంగతి కూడా మర్చిపోయేలా, పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరికాయల కాంట్రవర్సీ అడుగంటేలా చెలరేగిపోతుంది ఈ పుష్ప 2 రీ రిలీజ్. అయితే సేమ్ ఇదే సంవత్సరం కిందట పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సుదర్శన్ థియేటర్ లో అల్లు అర్జున్ రిలీజ్ రోజు రావడంతో తొక్కిస్లాట జరిగింది. ఆ తొక్కిస్లాట్ లో ఒక మహిళ మరణించింది. అదే సమయంలో ఆమె 8 ఏళ్ల వయసున్న కొడుకు తల్లి మరణాన్ని చూసి మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాడు. అప్పట్లో ఈ స్టాంపేడ్ డెత్ తెలంగాణ అంతటా కలకలం రేపింది. అదే విషయంలో హీరో అల్లు అర్జున్ ని జైల్లో కూడా వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరణించిన మహిళ కుటుంబానికి 2 కోట్ల నష్టపరిహారం మరియు ఆ 8 ఏళ్ల బాబు కోలుకునే వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ చూసుకుంటానని మాట ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే ఈ ఇష్యూ జరిగి సంవత్సరం అవటంతో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మరణించిన మహిళా కుటుంబాన్ని కలిసి బాబు ఆరోగ్య స్థితి గురించి మీడియాకి చెప్పారు. అంతేకాక అల్లు అర్జున్ ఇస్తున్న 2 కోట్ల నష్టపరిహారం బాబు పేరు మీద డిపాజిట్ చేసి నెలకు 70,000 రూపాయలు వచ్చేలా ఇన్వెస్ట్ చేశామని చెప్పారు. ప్రెసెంట్ బాబు యొక్క ఆరోగ్య స్థితి ఇంకా చక్కబడకపోవడం బాధను కలిగిస్తుంది. బాబు హాస్పిటల్ ఖర్చులకు మరింత సహాయం కావాలని మరణించిన మహిళా భర్త కోరారు. ఏదేమైనా ఒక నిండు ప్రాణాన్ని బలి కోరుకుందనే చెప్పాలి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా. వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కొరకు ఇప్పుడే మా వ్యూవరీ ఫ్యాక్ట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇక్కడ కనిపిస్తున్న వీడియోలు చాలా బాగుంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి, నాది హామీ. కలుద్దాం మళ్ళీ మరో వీడియోతో.